హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా కజిన్ శారీ అనమాట. సో తను బ్లౌజ్ స్టిచ్ చేయమని నాకు ఇచ్చారు. ఇదేంటి అంటే పైతాని బార్డర్తో వస్తుంది. శారీ వచ్చేసి రాణి పింక్, అలాగే బ్లౌజ్ వచ్చేసి పికాక్ బ్లూ అనమాట. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది. శారీ ఇలా వస్తుంది అనమాట, మొత్తం బుటీస్ గోల్డ్ కలర్వి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఏంటి అంటే నాకు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అంటే బ్యాక్ నెక్ ఎలా పెట్టాలనేది తనే డిజైన్ నాకు ఇచ్చారనమాట. సో ఇలా బ్యాక్ ఇక్కడ వేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ బ్యాక్ ఏంటి అంటే ఇలా స్టార్ నెక్, ట్రయాంగిల్ షేప్ అనమాట. స్టార్ నెక్కి కట్ వర్క్ ఇమ్మన్నారు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్టార్ నెక్ కట్ వర్క్ అనమాట. సో ఇక్కడ కింద టెంపుల్ స్టైల్లో భలే వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇమ్మన్నారు. సో ఇక్కడ హ్యాండ్స్కి పికాక్ సెంటర్లో వచ్చేలాగా కట్ చేసుకొని చేశాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా డీప్లో స్టార్ నెక్ అనమాట. చాలా బాగుంటుందండి. అంటే బ్యాక్ ఎలానో స్టార్ నెక్ పెట్టాను కదా, ఫ్రంట్ కూడా స్టార్ నెక్ పెడదాం. తనకి ఎప్పుడు ఇలా స్టార్ నెక్ యూజ్ చేయలేదనమాట. సో ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. ఇలా డబల్ బుట్టతోటి డోరీస్ వేశాను. ఇదేంటి అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను అనమాట ఈ బ్లౌజ్కి, అంటే లోపల బయట. ఎందుకంటే థ్రెడ్స్ అనేవి కొంచెం ఊడిపోతున్నాయి పైపింగ్ది, అందుకే ఇన్విజిబుల్ వేయాల్సి వచ్చింది. మొత్తం దీని కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో ఉంది. దాని లింక్ ఇలా ఛానల్ నేమ్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతకీ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.